హలో ఫ్రెండ్స్, దివానా మూవీ ట్రయలర్ అయితే వచ్చింది. ఈ వీడియో నిన్నే రావాలన్నమాట, కొద్దిగా లేట్ అయింది. ట్రయలర్ నాకు ఎలా అనిపించింది అనేటటువంటిది చివరిలో చెప్తా. ముందైతే ట్రయలర్ చూద్దాం. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది భయ్య, అందుకే దీన్ని రియాక్షన్ చేస్తున్నా. లేకపోతే ఎందుకు చేస్తా చెప్పండి, చాలా బాగుంది ట్రయలర్. ముందైతే మనం ట్రయలర్ చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూడండి, డెడికేటెడ్ టు ఆల్ వన్ సైడ్ లవర్స్ అంట. ఈ క్యాప్షన్ వచ్చి ట్రయలర్ మొత్తం చూసేసా. ఇంకా ఆ తర్వాత రియాక్షన్ చేద్దాం అని చెప్పి మీ ముందుకైతే వచ్చేసా. లెట్స్ డైవ్ ఇన్. లవ్తో ఉన్న ప్రాబ్లం ఏందో తెలుసా? అందులో సత్యంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదురా భయ్. దివానా హీరో స్లాంగ్ చాలా బాగుంది, తెలంగాణ స్లాంగ్ అదిరిపోయింది. లవ్ గురించి ఎంత గొప్పగా చెప్తుంటో చూడండి. టాటూ చేయించుకుంటాను. అరే ఈ డూపులో వేయించుకోండు, పెళ్ళైనాక ఏం పిల్ల వస్తే ఎట్లుంటుందా? బా ఏయ్ గీతా ఫిలిమ్స్ మినిమం ఉంటుంది ఆ ప్రొడక్షన్ వాల్యూస్. మీకు గానొత్తనే ఉంది కదా, ఆ క్వాలిటీ ఏంటి అనేటటువంటిది. సో మనోడు చాలా ప్రేమగా ఇష్టంగా తన లవర్ పేరు వేయించుకుంటే తన ఫ్రెండ్ ఎగతాళిగా మాట్లాడి దాంతో ఒక్కడు వీకెండ్. ఎలా ఉంది యాటిట్యూడ్? మొత్తం యాటిట్యూడ్ ఉంటుంది. చెప్పారుంటారు అంత ముద్దుగా ఇంత ఇంకా కూడా పెట్టలేవన్నా అమ్మకి. ఏయ్ టక్కా ఫార్ ఉంటుందన్న పిల్ల. మ్యూజిక్ కేంద్ర బాబు ఆ లెవెల్లో ఉంది. నువ్వు ఇంకా 100 years చెప్పవాని గురించి, నాకు వాడు వద్దు. ఇది ట్విస్ట్. ఎంత లవ్ చేస్తాడు, తన ఒక్క మాట అంటేనే పల్ల బీకుతుండు. తన గురించి అంత ఎలివేషన్ ఇస్తాడు. అసలు మామూలుగా ఉండదన్న నా పిల్ల అని చెప్పి చెప్తాడు. కానీ హీరోయిన్ ఒకటే అంటుంది, నువ్వు 100 years చెప్పు, నువ్వు 100 చెప్పు, 100 సంవత్సరాలు చెప్పు, కానీ నాకు వద్దు. ఇది ట్విస్ట్. సో ఇక్కడ వన్ సైడ్ లవర్స్ అని చెప్పి చెప్పింది కదా, మనోడు ఎంత ప్యూర్గా వన్ సైడ్ లవ్ చేస్తుండో చూడండి. ఇంకా మనం లవ్వే ఒప్పుకోలేదు, అయినా చూడండి ఎంత సాక్రిఫై చేస్తాడో. వామ్మో వామ్మో వామ్మో. ఫాదరా మదరా మామూలు లేదుగా భయ్యా. నేను రోజు హెరాస్ చేస్తుండు మీ సూపర్వైజర్ వాడు. ఆయనకి 2 నెలలు అన్ని బెడ్ మీదనే నీ మీద గలీజ్ కామెంట్లు వేసిర్రు టోనియాన్ పొరాలు. ఆలంగు నేనే కుమ్మించుకున్నా కూడా. ఎందుకు అనుకుంటున్నావు? జాన్ ఇస్తా నీకోసం. ఏమన్నట్టు చేస్తున్నారా ఎమోషన్స్తో డైలాగుతో. ఫస్టే చెప్పిండు కదా, డెడికేటెడ్ టు ఆల్ వన్ సైడ్ లవర్స్ అని. బా వన్ సైడ్ ఎంత లవ్వా, చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఆ డైలాగ్ రైటింగ్ మామూలుగా లేదు, ఆ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎంత లవ్ చేస్తున్నావు చూడండి, కనీసం డే కను కూడా ఎక్కట్లేదు, చూడను కూడా చూడలేదు మనోడికి వెళ్ళి. ఐ టు ఐ కూడా ఇవ్వట్లేదు, జాగ్రత్తగా చూడండి. ఐఎమ్ నాట్ బేవర్స్, ఐ యామ్ మ్యాన్ అండ్ ఐ యామ్ టేక్ కేర్ ఆఫ్ యూ. చూడు కనీసం. అండ్ ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ ఆన్సర్. మామూలుగా రాయలేదుగా, వన్ సైడ్ లవర్గా మిగిలిపోతాడే ఏంది. మళ్ళా ఫాదర్ మదర్ ఎమోషన్. ఫస్ట్ పోలీసులు కొట్టే సీన్ ఇది. ఇవా తెల్లదిందిరా బాబు. ఎంత గొప్ప జూన్ 19th వన్ సైడ్ లవ్తోనే స్టార్ట్ అవుతుంది రాబాయ్. పిచ్చా వెయిటింగ్ నేనైతే ఈ సినిమా కోసం. మీకు ఎలా అనిపించింది భయ్యా? టీజర్ చూసింది నేను, టీజర్ టు ట్రైలర్ ఎలా మూవ్ చేసుకెళ్ళి చూడండి. డైరెక్టర్ నిజంగా గ్రేట్ అనమాట. ఒక్కటే అర్థమవుతుంది, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మినిమం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక భారీ బడ్జెట్ మూవీ లాగా దీనికైతే మంచి ప్రొడక్షన్ పెట్టారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే డైలాగ్స్, ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైమండ్ లాగా ఉంది నిజంగా. అవి డైలాగులు అంటే నమ్మరు. ప్రతి వాడి ఇన్నర్ వాయిస్, లైక్ వన్ సైడ్ లవ్ చేసే ప్రతి ఒక్కడు ఉంటాడు కదా, వాడి ఇన్నర్ వాయిసే అది. వాళ్ళు అనుకుంటుంటాడు, చెప్పాలనుకుంటాడు. ఆయనైతే మనకు సినిమాలో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ మ్యూజిక్, ఏందా మ్యూజిక్, అసలు ఆ ట్రాన్స్లోకి అలా తీసుకెళ్ళిపోయింది. ఎక్కడ కూడా అరే మ్యూజిక్ స్లోగా అలా నెక్స్ట్ లెవెల్ పడుతుంది. ఎమోషనల్ కాడ ఎమోషనల్ బీజం, మొత్తం ప్యూర్ ఎమోషనల్ ట్రాక్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మెయిన్ క్యారెక్టర్స్, అవి క్యారెక్టర్లా లో భయ్యా జీవించేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నటించారు అనేటటువంటిది చాలా అంటే చాలా చిన్న పదం అయిపోద్ది. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించేశారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. జూన్ 19th అయితే ఈ సినిమా మన ముందుకు వస్తుంది. నేనైతే పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? మీ హానెస్ట్ ఒపీనియన్ కూడా కింద తెలియజేయండి. సో ట్రైలర్ ఎంత క్వాలిటీగా ఉందో, ట్రైలర్లో ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగున్నాయో, సినిమాలో కూడా అంతే బాగుంటాయి అని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. దివానా టైటిల్ బాగుంది, ట్రైలర్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఇక సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.
అని చెప్పి నాకు కనిపిస్తున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయడం అసలుకే మర్చిపోదు. బాబాయ్ నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.